హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మరొక స్టోరీ. ఇద్దరు నైట్ ఫంక్షన్ పార్టీ అయిపోతే బయలుదేరి వెళ్తారు. ఇద్దరు భార్యాభర్తలు మాట. అయితే వాళ్ళిద్దరు కారులోని వెళ్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన పార్టీ అయిపోయి 12 అయిపోయింది, ఈ టైంలో దెయ్యాలు ఉంటాయో ఏమిటో అనేసి అంటారు. ఉంటాయి, ఆ మటుకు అవి ఉంటాయి, మన మటుకు మనం వెళ్ళవలసిందే అంటారు. కానీ కొన్ని మంచివి చెడ్డవి ఉంటాయి కదా, అప్పుడు ఏంటి, ఎలాగా మనని ఎవరు రక్షిస్తారు అనేసి అంటుంటారు. ఈలోగా కారులో వెళ్తూ ఉండేసరికి కారు క్షణంగా ఆగిపోతుంది. ఇదేంటి, దెయ్యాల గురించి మాట్లాడుకుంటుంటే కారు ఆగిపోయింది, ఇప్పుడు ఎలాగా ఏంటి, అక్కడ చూడండి కాకి ఎలాగ వాలి ఉందో అనేసి అంటుంది తన భార్య. అబ్బా, నీతోని గొప్ప ఇబ్బందే, నువ్వు పార్టీ చేసే ఈ తరం అమ్మాయిలా ఉంటావు, కానీ ఇప్పుడు మటుకు ఆ తరంలాగా భయం పడిపోతున్నావు ఏమిటి అని అంటే, మరి కాదా, మనం మాట్లాడుకున్న టైంకే ఇప్పుడు అసలే 12 అవుతుంది, నిజంగా 12 అయితే దెయ్యాలు ఉంటాయని అప్పుడు మా మామలు చెప్తుంటే వినేదాన్ని, బయటకైతే వెళ్ళొద్దు అని ఇంట్లోనే ఉంచేసేవారు. ఇప్పుడు 12 అయ్యేసరికి అయితే బయటికి వచ్చాము, ఏమవుతుందో ఏంటో భయంగా ఉంది అంటారు. సరే సరే, నేను ముందుకెళ్ళి కారు డిక్కి తీసి చూస్తాను, నువ్వైతే కారులోనే కూర్చో, బయటకైతే రావద్దు. సరే రిషి, నువ్వు చెప్పినట్లే కారులోనే ఉంటా. ఓకే మేడం, నేను వెళ్ళి చూస్తాను అనేసి వెళ్తారు. వెళ్ళేసరికి ఏమిటి, రిషి ఎంతసేపు రావటం లేదు, రిషి రిషి అని పిలుస్తూ ఉంటుంది. దానికి ఎక్కడ అడుపు వినిపించదు. అయితే తను వినిపించటం లేదా, లేకపోతే పలకటం లేదా, ఎందుకు అలాగా అనేసి మళ్ళీ రిషి అని గట్టిగా అనిపిస్తుంది. అయితే అక్కడ కనిపించడు. తను కారు తీసుకుని బయటికి వస్తుంది. వచ్చి చూస్తుంది, ఏమిటి రిషి లేరు, ఎక్కడికి వెళ్ళాడు, నాకు చెప్పకుండా అనేసి భయం పడుతూ ఉంటుంది. ఈలోగా దూరం నుంచి సునీత అని అడిపినిపిస్తుంది. రిషిలా ఉన్నాడే, ఏమిటి, ఏమైంది ఏమైంది, అక్కడ ఎందుకు అలా అరుస్తున్నారు, రిషి రిషి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. సునీత అని అటువైపు అరుపు వినిపిస్తుంది. వెంటనే భయం పడుతూ, అమ్మోరా ఇతనికి ఏదో అయినట్లుంది అనేసి స్పీడ్గా పరిగెట్టుకుని వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ టార్చ్ లైట్ పడిపోయి ఉంటుంది. రిషి అయితే టార్చ్ లైట్ పట్టుకోలేదే, కానీ ఇక్కడ టార్చ్ లైట్ ఉందేంటి, ఎవరికైనా ఏదైనా జరిగిందా, లేకపోతే ఏమిటి, లేదు లేదు గొంతుకైతే రిషి గొంతుకులాగే ఉంది అనేసి ఇటు అటలా చూస్తూ ఉంటుంది. చూస్తుండేసరికి అక్కడ ఒక చెయ్యి ఒక్కరి కనిపిస్తుంది. చూసేసరికి రిషి పడిపోయారా, అమ్మో రిషి రిషి హెల్ప్ హెల్ప్, ఎవరైనా హెల్ప్ చేయండి, హలో ఎవరైనా హెల్ప్ చేయండి అని అరుస్తూ ఉంటుంది. ఈలోగా రిషి కారు దగ్గరికి వాటర్ పట్టుకొని వస్తారు. వాటర్ వేస్తూ, ఇదేంటి సునీత వాయిస్ లాగా ఉంది, కారులో లేదా ఏమిటి అని చూస్తే కారులో ఉండదు. ఏంటి ఇలా హెల్ప్ హెల్ప్ అని నడుస్తుంది అనేసి అంటుంది. రిషి రిషి లాగున చెయ్యి, నాకు నీకు చెయ్యి ఇవ్వు అని అడుస్తూ ఉంటుంది. ఈలోగా రిషి అక్కడికి వచ్చి తన మీద చెయ్యేస్తారు. వెంటనే గట్టిగా అడుస్తుంది. ఏంటి సునీత, ఏమైంది, కారు దగ్గర ఉండమని చెప్పాను కదా, ఏమిటి రిషి రిషి అని నడుస్తున్నావు ఏంటి, ఇక్కడ ఉండి అనేసి అంటే, లేదు నువ్వు కారు దగ్గర లేవు, ఇక్కడ నీ గొంతుతో వినిపించింది, ఇక్కడ ఏదో భయంకరంగా ఉంది, మనం వెంటనే పారిపోవాలి, పద పద అనేసి స్పీడ్గా వెళ్ళిపోతుంటే చెయ్యిలా బయటికి వస్తూ ఉంటుంది. రక్షించండి నన్ను, మునిగిపోతున్నాను, చెయ్యి పట్టుకొని లాగండి అని అరుస్తూ ఉంటుంది. ఇక్కడ మనము దెయ్యాల్లో ఉన్నాయండి, పదండి బేబీగా వెళ్ళిపోదాం, త్వరగా పదండి అనేసి అక్కడి నుంచి త్వరగా వీళ్ళు బేబీగా వెళ్ళిపోతూ కార్ స్టార్ట్ చేసుకొని వెంటనే కారు ఎక్కుతారు. ఎక్కి కారు వెంటనే స్టార్ట్ చేసుకుని చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. అలా చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉండేసరికి వెనక నుంచి కారు లాగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. మన పని అయిపోయిందండి, ఈ టైంలో బయలుదేరడం చాలా పొరపాటు అయ్యింది, ఇంకా మన ఇద్దరూ అంతే అని ఏడుస్తూ ఉంటుంది. సునీత, నువ్వు ఏడకు, ఇక్కడ ఏదైనా ఆలోచిద్దాముండు అని అంటది. దెయ్యాలతో ఆలోచించడం ఏంటండి, అది మనం బతుకునిస్తుందా ఏమిటి అనేసి అంటది. ఒక్క నిమిషం నన్ను ఆలోచించుకునేలా ఉండు అనేసి వెంటనే తన సెల్ ఫోన్ను ఆన్ చేస్తారు. దేవుడు సాంగ్స్ పెడతారు.
పెట్టి కారు అది వెనక్కి దిగి ఆ పాటలను అటు చూపిస్తూ ఉంటారు. తర్వాత నువ్వు కారు ఒకసారి స్టార్ట్ చేయంటే స్టార్ట్ అవుతుంది అంటే సరే నీ కార్ డ్రైవింగ్ వచ్చు కదా, నేను ఈ డిక్కీ తీసి వెనక్కి కూర్చుంటాను, దేవుడి సాంగ్స్తోనే ఉంటాను, నువ్వైతే జాగ్రత్తగా స్టార్ట్ చేయి, ముందుకి దేవుడి సాంగ్స్ పెట్టి నీ ఫోను ఆన్ చేసి ముందు పెట్టు, ఓకేనా? సరే అనేసి తను కూడా దేవుడి సాంగ్స్ ఆన్ చేసి ముందుకు పెడుతుంది. ఇతను వెనక్కి డిక్కీ ఓపెన్ చేసి అక్కడ కూర్చొని దేవుడి సాంగ్స్ పెడతారు. అటు కొన్ని ఆత్మలు అలా వస్తూ ఉంటాయి. వెంటనే స్టార్ట్ చేయు, ఏవో వచ్చేస్తున్నాయి అనేసి అంటే స్టార్ట్ చేస్తున్నాను అనుకుని వెంటనే కార్ అది స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. వీళ్ళు సాంగ్స్ అలా వేస్తూ ఉంటారు. వెనక్కి మటుకు ఈ సాంగ్స్కి కొంచెం దూరంలో ఉండి అలా వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళు ఎంత దూరం వెళ్ళినా సరే వెనక్కి ఆత్మలు వస్తూ ఉంటాయి. సాంగ్ వినిపించినంత దూరంలో ఉంటాయి. సెల్ ఫోన్లో సౌండ్ తక్కువ కదా, అందుకు. వీళ్ళు అలా వెళ్తూ ఉండేసరికి ఎదురుగా ఒక హౌస్ కనిపిస్తుంది. ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆగుతారు. ప్లీజ్ హెల్ప్ చేయండి, దెయ్యాలు మా వెంట వస్తున్నాయి, హెల్ప్ చేయండి అనేసి అంటే అక్కడ డోర్ తీసుకుని బయటికి ఒక సన్యాసి వస్తారు. చూడండి అమ్మా, నైట్ ప్రయాణం మంచిది కాదని చెప్పినా వస్తారు. ఇలా మేము చాలామందికి సాయం చేయడమే మా పని అయిపోతుంది. ఇదిగో ఈ తాయితులు తీసుకొని వేసుకొని వెళ్ళిపోండి, ఇక్కడైతే ఉండవద్దు అనేసి అంటుంది. సరే అనేసి తాయితులు తీసుకొని వేసుకొని వెంటనే వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. అలాగా కార్ అది స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. అయితే చుట్టుపక్కల కొన్ని ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీళ్ళ దగ్గరికి వచ్చిన వీళ్ళనైతే ఏమీ చేయలేకుంటేవి. వీళ్ళు తాయితులు పైన పెట్టుకుని వల్ల వీళ్ళకి ఆ దెయ్యాలు ఏమీ చేయలేవు. వెంటనే వీళ్ళు అక్కడి నుంచి కారు స్టార్ట్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోతారు. అలాగా వెళ్ళి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఇలా బయటనే దోడబంధం దగ్గరే అవతలే ఇలా చెబుతారు. అయితే మీరు లోనికి రాకండి, ముందు పైన కాలు శుభ్రంగా చేతులు కడుక్కొని రండి అని అంటారు. జోలు కూడా బయటనే ఉంచేయండి అని అనడంతో సరే అనేసి వీళ్ళు బయటనే శుభ్రం కాలు చేతులు కడుక్కొని అక్కడ జోలు కూడా వదిలేసి లోనికి వస్తారు. సరే ఏమైంది చెప్పండి అని అంటే ఇలా మొత్తం చెబుతారు. అక్కడ ఒక ఋషి వల్ల మేము సేఫ్ అయ్యామంటారు. నేను చాలా ఏళ్ళ నుంచి వింటున్నాను. అక్కడ ఋషి తను ఎంతమందికో హెల్ప్ చేస్తున్నారు, కానీ అతనైతే నిజంగా ఋషియే కానీ ఆత్మ. అదేంటి ఆత్మ ఏంటి అంటే చాలామంది వద్దు అన్న ప్లేస్కి వెళ్ళి చనిపోతూ ఉంటారు. ఈ సంగతి తెలిసిన ఆ ఋషి తను కూడా చనిపోయి ఆత్మగా మారి అక్కడ కొంతమందికి తాయెత్తులు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ ఋషి అక్కడ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే ఒకటి, తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి హెల్ప్ అనే వాళ్ళకే చేస్తారు, లేకపోతే లేదు అనేసి అంటారు. అవును, అతను హెల్ప్ చేసిన వల్లే మేము సేఫ్ అయ్యాం. మా ఫ్రెండ్స్కి చెప్తాను, నైట్ లేట్ అయితే ఎక్కడైనా రూమ్ తీసుకొనైనా ఉండమంటాను. ఇలా నైట్ జర్నీ అయితే చెయ్యకండి అని మా స్టోరీ అంతా వాళ్ళకి చెప్తాము. ఇంకెప్పుడు వాళ్ళు కూడా ప్రయాణం చేయరు. వినకపోతే వాళ్ళ కర్మ, చెప్పడం మా బాధ్యత.